కైజర్ ప్రొడక్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ నుంచి ఎటువంటి ప్రొడక్ట్స్ వస్తూ ఉంటాయి? ఎటువంటి సర్వీసెస్‌ని మీరు ఇస్తూ ఉంటారండి? ఆల్మోస్ట్ మావి సోలార్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. సోలార్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. మావి క్లీనింగ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆక్వా రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. హ్మ్. ఇవన్నీ కూడా మావి రన్ అవుతున్నాయి. ఓకే. ఫైన్. అండ్ సో, ఇందాక ఒక ఇండివిడ్యువల్ ఫ్యామిలీ గురించి మాట్లాడుకున్నాం అవును. కదండీ! ఇప్పుడంతా కూడా మనకి అపార్ట్‌మెంట్ కల్చరే కదా! కొన్ని ఇయర్స్ నుంచి చూసుకుంటే ఎక్కువగా అపార్ట్‌మెంట్ కల్చరే ఉంటోంది. ఇండివిడ్యువల్ హౌసెస్ అన్నది చాలా తక్కువగా మనం అవును. చూస్తున్నాం. ఎస్పెషల్లీ హైదరాబాద్ వంటి మోస్ట్ పాపులేటెడ్ సిటీస్‌లో అయితే. అవును. సో, ఇప్పుడు ఒక అపార్ట్‌మెంట్ వాళ్ళు ఆహ్, అందరూ అనుకోని లెట్స్ గో ఫర్ మనం సోలార్ ప్యానెల్‌కి స్విచ్ అవుదాము అని అనుకుంటే గనక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 35 ఫ్యామిలీస్ ఉండేటటువంటి ఒక అపార్ట్‌మెంట్ పెట్టుకోవాలి సోలార్ ప్యానెల్ అంటే రఫ్‌గా ఎంత కాస్ట్ ఎస్టిమేషన్ ఉంటుంది? అంటే డిపెండ్స్ ఆన్ పవర్ బిల్ అండి. వాళ్ళకి ఎంత లోడ్ యూజ్ చేస్తున్నారన్నది మేము చూస్తాము. ఓకే. ఇక్కడ అపార్ట్మెంట్స్‌కొచ్చేటప్పటికి 2 థింగ్స్ ఉంటాయి. హ్మ్. కామన్ ఏరియా అని ఒకటుంటుంది. హ్మ్. కామన్‌గా లిఫ్ట్ ఇదంతా యూజ్ చేసేదానికి. దీనికి కూడా మనకి సబ్సిడీ వస్తుంది. కామన్ ఏరియాకొస్తుంది. దెన్ ఇండివిడ్యువల్‌గా పైన రూఫ్ టాప్ ఎంతుందో స్పేసు హ్మ్. అది అందరికి సరిపోతుంది అనుకున్నప్పుడు వాళ్ళు ఇండివిడ్యువల్‌గా మనం ఎంత పెట్టగలమో అది చూసి మనం పెడతాం. ఓకే. సో, దీని ద్వారా వాళ్ళు పొందేటటువంటి బెనిఫిట్స్ ఒక్కొక్క ఫ్యామిలీ పొందేటటువంటి బెనిఫిట్స్ ఎలా ఉంటుందండి? అంటే మనకు పవర్ బిల్ అనేది ఉండదు కదా ఇంకా? పవర్ బిల్ అనేది రాదండి. జస్ట్ మినిమమ్ చార్జెస్ వస్తాయి. ఓకే. రూ. 100, రూ. 50 పర్ మీటర్‌కి. ఇప్పుడు మనం రెగ్యులర్‌గా పే చేసే పవర్ బిల్‌ని డైవర్ట్ చేసుకుంటాం. ఒక 5 ఇయర్స్ పే చేసేసామంటే ఈఎంఐ క్లోజ్ అయిపోతుంది. హ్మ్. ఈఎంఐ క్లోజ్ అయినప్పుడు 75 ఇయర్స్ వరకు మనకి ఫ్రీ పవర్ ఎంజాయ్ చేయొచ్చు. 75 ఇయర్స్ 75 వరకు. ఇయర్స్ వరకు. అబ్బా! ఈ 5 ఇయర్స్ కూడా మనం ఇప్పుడు ఇన్ కేస్ అండి ఇప్పుడు ఈఎంఐలో ఐ మీన్ ఇప్పుడు అన్ని ఈఎంఐస్ వచ్చేసాయి. మొబైల్స్, టీవీ ఎవ్రీథింగ్ ఇప్పుడు నౌ ఏ డేస్‌లో ఈఎంఐస్‌లో వస్తున్నాయి. హ్మ్. ఇప్పుడు మనం ఒక టీవీ తీసుకున్నాం. టీవీ అంటే మనం ఎక్కడి నుంచి పే చేస్తాం? మన సేవింగ్స్ నుంచి పే చేయాలి. లేదా మన సాలరీ నుంచి పే చేయాలి. హ్మ్. ఈ టీవీ గాని, మొబైల్స్ ఇవన్నీ. ఇక్కడ సోలార్ ఏంటి? మనం రెగ్యులర్‌గా ఏదైతే పవర్ బిల్ పే చేస్తున్నామో, అంటే ఖచ్చితంగా పే చేయాల్సిందే. చేయకపోతే కట్ చేస్తారు. దాన్ని డైవర్ట్ చేసుకొని ఈఎంఐ కడుతున్నాం. ఇక్కడ మన సేవింగ్స్ నుంచి గాని, మన సాలరీస్ నుంచి గాని మనం డైవర్ట్ అవ్వట్లేదు ఎక్కడ. మన ఇన్వెస్ట్‌మెంట్ అక్కడి నుంచి డైవర్ట్ అవ్వట్లేదు. సోలార్ పెట్టుకోవడం వల్ల మన అమౌంట్‌ని సేవ్ చేసుకుంటున్నాం ఇంకా. ఓకే. సమ్ పీపుల్స్‌కి తెలీదనమాట ఇది. పెట్టుకుంటే లోన్ గదా! ఎలా పే చేస్తామని. ఆల్మోస్ట్ అంటే ఒకేసారి ఇన్వెస్ట్ చేయడానికి కొంచెం ఆలోచిస్తుంటారు కానీ, అమౌంట్ కూడా పెట్టాల్సిన అవసరం ఉండదు. అవసరం లోన్ లేదు. ఫెసిలిటీ అన్నది లోన్ ఉంటుంది ఫెసిలిటీ మనకి. 100% లోన్ ఇది ఫెసిలిటీ అంటే ఇప్పుడు ఇప్పిస్తాం. ఇది ఎలాంటి వాళ్ళకైనా వస్తుందా అండి లోన్ ఫెసిలిటీ? దానికి కూడా ఏమైనా క్రైటీరియా ఉంటుందా? బీసీఓసీ మైనారిటీస్‌లో ఎవరికైనా సరే 3 కిలోవాట్స్ సిస్టమ్ వరకు ఎలాంటి డాక్యుమెంటేషన్ అడగండి. ఓకే. ఆధారు, పాను, పవర్ బిల్లు, బ్యాంక్ అకౌంట్ వాళ్ళకి ఎక్కడుంటే అక్కడ మనం వాళ్ళకి లోన్ చేపిచ్చొచ్చు. ఓకే. అదర్ దెన్ అంటే మిడిల్ క్లాస్ అంటే డివైడ్ చేశారనమాట. 3 కిలోవాట్ అంటే జనరల్ పీపుల్స్ అందరూ యూజ్ చేస్తారని. హ్మ్. 5 కిలోవాట్ అంటే కొంచెం పొటెన్షియల్ ఉన్న పర్సన్స్ అని వాళ్ళకి ఐటీ రిటర్న్స్ అడుగుతారు లోన్ అప్రూవల్స్ కోసం. ఓకే. ఉంటే వాళ్ళకి మనం చేపిచ్చొచ్చు. ఐటీ రిటర్న్స్ ఉంటే 5 కిలోవాట్ కూడా. ఇక్కడ 3 కిలోవాట్ నుంచి 10 కిలోవాట్ వరకు కూడా రూ. 78,000 సబ్సిడీ వస్తుంది. ఓహ్! ఓకే. సో, మనకి వచ్చే లోన్ అమౌంట్‌లో కూడా మళ్ళీ ఈ సబ్సిడీ అమౌంట్ అన్నది ఆ! డిడక్ట్ అవుతుంది. డిడక్ట్ అవుతుంది. ఓకే. సో, చాలా తక్కువగా ఉంటుంది వాళ్ళు తక్కువుంటే పే రేట్ ఆఫ్ చేసుకునేది. ఇంట్రెస్ట్ కూడా మనకి 6.5% అండి. ఓహ్! 40 పైసా ఉంటుంది. 42 పైసా వస్తుంది. సో, ఎందుకంటే గవర్నమెంటే ఎంకరేజ్ సెంట్రల్ చేస్తోంది గవర్నమెంట్ కాబట్టి ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి నౌ ఏ డేస్‌లో చాలా బిగ్ స్కీము చాలా గుడ్ స్కీమ్ కూడా. ఓకే. ఫైన్. అండ్ మీరు ఫేస్ చేసినటువంటి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటండి? కంపెనీ ఎస్టాబ్లిష్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మాట్లాడుకుంటే బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండ్ అలానే దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేశారు? నౌ ఏ డేస్ అండి ఇప్పుడు ఐ మీన్ మేము చాలా 15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ నా కంపెనీ స్టార్ట్ చేసి. హ్మ్. ఈవెన్ స్టార్టింగ్‌లో బిజినెస్ కూడా మాకు చాలా లో ఉండేది. ఐ మీన్ అవేర్‌నెస్ కోసం ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 1,00,000 రూపీస్‌తో బిజినెస్ స్టార్ట్ చేశాను నా ఓకే. కెరియర్‌లో. ఎట్ దట్ టైమ్ 19 ఇయర్స్ ఏజ్. ఇప్పుడు నా కంపెనీ ఆల్మోస్ట్ బిగ్ అచీవ్‌మెంట్ క్రోర్స్ ఆఫ్ టర్నోవర్‌లోకెళ్ళిందండి. ఎన్ని హార్డ్ క్రోర్స్ ఆఫ్ టర్నోవర్ అండి? 15 క్రోర్స్ వరకు ఓకే. ఉంది. 19 ఇయర్స్ వరకు నేను బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు కామెంట్స్ చాలా వచ్చాయి. హ్మ్. అంటే చిన్న ఏజ్ కదా మాది అప్పుడు 19 ఇయర్స్ అంటే. యాక్చువల్లీ అంత అంటే మీరు చెప్పేది 16 ఇయర్స్ బ్యాక్ అవును. కాబట్టి, ఇప్పుడంటే చాలా మందికి సోషల్ ఈవెన్ ప్లాట్‌ఫార్మ్స్ ఇవంతా అవగాహన రావటం, కొంచెం ధైర్యం చేయడం అలాంటివంతా ఉన్నాయి గానీ, అప్పట్లో ఈవెన్ 1,00,000 తోటి మొబైల్స్ కూడా తక్కువ అవును. ఉంది. అవును. యూట్యూబ్ లేదు. హ్మ్.
ఇన్‌స్టాగ్రామ్స్ గానీ, ఇవన్నీ యాప్స్ కూడా లేవు. అందులో మాది నెల్లూరు డిస్ట్రిక్ట్ ఒక కోట మండలం ఉత్తమ నెల్లూరు అనేసి మాకొక చిన్న విలేజ్ అనమాట. ఓకే. చిన్న విలేజు. అప్పుడు అంత అవేర్‌నెస్ కూడా ఎవరికి ఉండేది కాదు. మా విలేజ్‌లో బిజినెస్ మ్యాన్స్ అంత ఇది కూడా లేదు. కానీ మా పెదనాన్న ఒకాయనున్నారు. వెంకట కృష్ణయ్య అనేసి ఆయన అప్పట్లోనే ఆయన 92, 93 నుంచి ఆయన ఆక్వా బిజినెస్ చేసేవాళ్ళు. ఓకే. ఆయన ఎడ్యుకేషన్ కూడా తక్కువ. బట్ మాకు ఇన్‌స్పిరేషన్ అనమాట బాగా. అంటే విలేజ్‌లో ఉండేవాళ్ళం కదా! మాకు చదువుకో అంటే అంత ఆయన ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ఆయన బిజినెస్ చేయడం, కొన్ని ఆయన హార్డ్ వర్క్స్ ఇవన్నీ కూడా మాకు బాగా చిన్నప్పటి నుంచి బాగా అలవాటు చేసుకున్నాం అనమాట. మనం కూడా ఏదో ఒకటి చేయాలి కొంచెం అన్నట్టు. హ్మ్. సో, ఆ ఇన్‌స్పిరేషన్‌తో ఎక్కువ ట్రై చేసేవాళ్ళం బాగా. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఏదో కొత్తది చేయాలి. ఏదో ఒకటి అందరూ చేసే వేలో కాకుండా కొత్తగా ఆలోచించాలి. కొత్త ఒక ట్రెండింగ్ ఇది తీసుకోవాలని అనుకుంటాను. సో, అందుకని అప్పట్లో ఎన్‌సీపీజీ అనేసి నాన్ కన్వెన్షనల్ పవర్ జనరేషన్ అనేది చదవడం జరిగింది. తర్వాత ఈ సోలార్ సిస్టమ్స్ అప్పుడు ఎవరికీ అవేర్‌నెస్ లేదు. బట్ వే ఆఫ్ కొత్తదిగా ఉందనేసి ఏదో చేయాలి అనేసి వచ్చాం అప్పుడు. ఛాలెంజెస్ అంటే సక్సెస్ రేట్ తక్కువ. ఎంకరేజ్ చేసేవాళ్ళ కంటే అప్పుడు డిస్కస్ చేయడం, కామెంట్స్ స్టార్టింగ్‌లో ఉన్న అందులో విలేజ్ నుంచి వచ్చాం. బిజినెస్‌లో మా ఫ్యామిలీలో ఫస్ట్ నేనే మీరే ముందడుగు. ముందడుగు. మా నాన్న ఫార్మరు, అమ్మ హౌస్ వైఫ్. సో, అప్పటినుంచి అన్నీ ఫేస్ చేసాం. చాలా కామెంట్స్ ఫేస్ చేసాం. కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా కూడా కానీ అచీవ్‌మెంట్‌తో ఒక సింగిల్ అచీవ్‌మెంట్‌తో ఇవన్నీ బర్స్ట్ చేయొచ్చు. కామెంట్స్ వస్తూ ఉంటాయి ఖచ్చితంగా. ఎవరో ఒకరు చేస్తూనే ఉంటారు. మా టైటిల్ మనం బట్ రెస్పాండ్. అప్పట్లోనే ఏంటి మీ ధైర్యానికి కారణం ఏంటండి? అంటే నా మీద నాకున్న నమ్మకం అండి. ఆహ్, అంతే ఇంకేం లేదు. నేను చేయగలను, చేస్తాను హార్డ్ వర్క్. అంటే నాకొక విజన్ పెట్టుకున్నాం. నేను చేయగలను, కష్టపడగలను అనేసి.